హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ బన్ దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిండిలు లేనప్పుడు కానీ ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, సాఫ్ట్గా బాగుంటాయి. దీంతో పాటుగా చట్నీ కూడా చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బన్ దోశకి ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. తెల్ల రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదు, కానీ మనకి వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి కొంచెం మెత్తగా అక్కడక్కడ రవ్వలా అలా ఉంటుంది. ఈ విధంగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు పోసుకోవాలి. 3/4 కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెరుగు కూడా బాగా పుల్లటి పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి, 1/4 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/4 కప్పు క్యారెట్ తురుము, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 కప్పు వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మనం ముందుగా ఉప్మా రవ్వని మిక్సీ పట్టి కలుపుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే రవ్వలా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇది ఇంకా గట్టిగా ఉంది. ఇప్పుడు మిగతా నీళ్ళు కూడా పోసి కలుపుకోవాలి. ఈ విధంగా చూసి వేసుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల చట్నీ చూద్దాము. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 6 కాయలు తీసుకున్నానండి. మనకి రోటి పచ్చళ్ళు కానీ టిఫిన్స్లోకి చేసే చట్నీలు కానీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పెద్ద టమాటో 1 తీసుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఎండుమిర్చి వేసాం కదండి, మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చితో కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో 1 కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, అది పుట్నాల పప్పు అంటారు కదా, అది. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, చాలా కొద్దిగా చింతపండు, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మేము ఇలాంటి చట్నీలకి దేనికి కూడా వెల్లుల్లి వేయము. వెల్లుల్లి వేస్తే చట్నీ అంత టేస్ట్ ఉండదు, మనకి టిఫిన్ తిన్నాక తేనుపులు వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాను. ఇంతేనండి, చట్నీ తయారైంది. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానింది. చూడండి, నేను కరెక్ట్గా 1 గంట నానబెట్టాను. మీకు టైం ఉంటే ఇంకా 1 గంట నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇది ఇలా బాగా నానేక 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. ఖచ్చితంగా వంట సోడా వేసుకోవాలండి, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. మనం కొంచెం లావుగా వేస్తాం కాబట్టి పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బన్ దోశ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పిండి ఒకసారి కలిపి ఇలా 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు.
చూడండి రెండో వైపును కూడా ఇలా ఎర్రగా కాలింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ వేసుకోవాలి. మనం ఇవి ఇంత లావు వేస్తున్నాం కదండి, మీకు ఇలా వద్దు అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసి పిండి పల్చని చేసుకోవచ్చు. అట్ల పెనం మీద వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. అంటే మరీ పల్చగా మామూలు దోశలా రావు, కానీ ఇంత లావు లేకుండా బాగుంటాయి. చూడండి ఇది కూడా ఇలా బాగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బందోస తయారైంది. చాలా చాలా బాగుంటాయి. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇదే పిండితో గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు. గుంట పొంగనాలకైతే ఇంకొంచెం సోడా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.